ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు దాదాపు సంవత్సరానికి 2.5 కోట్ల మందేమో టూరిస్టులు వెళ్ళే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో మన బార్డర్లో ఉన్న ప్రాంతం ఎంతోమంది అమాయకులు టూరిజం కోసం పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? సెక్యూరిటీ ల్యాప్స్ అనక దీన్ని ఏమనాలి? అంతమంది టూరిస్టులు వెళ్ళే ప్రాంతంలో కూడా కాల్పులు జరిపాక 15 నిమిషాల వరకు అసలు ఆర్మీ రాలేదు అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉండాలి? అంటే నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు. ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు. దీన్ని ఏమనాలి? దీన్ని సెక్యూరిటీ ల్యాప్స్ అనక సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి? మరి దీనికి కారణం ఎవరు? ఇంతమంది చనిపోయారు అంటే ఈరోజు యాక్సిడెంట్లో చనిపోయారా? ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అమిత్ షా గారికి లేదా? ఈరోజు అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. మరి అలాంటి బీజేపీ పార్టీ, మేము చౌకీదారని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈరోజు దేశానికి చేసింది ఏమిటి? ఈరోజు ఇంతమంది అక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? మోడీ గారు కాదా? అమిత్ షా గారు కాదా? మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఈరోజు మోడీ, అమిత్ షా గారు రాజీనామాలు చేయాలని, రిజిగ్నేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశమంతా ఈరోజు దాడి జరగబోతుంది అంటే ఇంటెలిజెన్స్ లేదా అని అడుగుతున్నారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు అని అడుగుతున్నాం. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని అడుగుతున్నాం.